హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్లో కామన్గా రాసే వాక్యాలను ఏ విధంగా మిస్టేక్స్ చేస్తాము, మిస్టేక్స్ ఏ విధంగా చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఐ ఆమ్ గుడ్ ఇన్ ఇంగ్లీష్. ఐ ఆమ్ గుడ్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మంచివాడిని, నాకు ఇంగ్లీష్ బాగా తెలుసు, నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడగలను అని ఈ విధంగా మీనింగ్ వస్తుంది. స్కిల్ లేదా ఎబిలిటీ గురించి చెప్పేటప్పుడు గుడ్ ఎట్ ఉపయోగిస్తాము. ఇక్కడ మనం గుడ్ ఇన్ ఉపయోగించాము, అందుకనే రాంగ్. ఐ ఆమ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. ఎట్ ఇంగ్లీష్ ఈ విధంగా ఎట్ ఉపయోగించాలి. షీ ఈజ్ అఫ్రేడ్ ఫ్రమ్ డాగ్స్. షీ ఈజ్ అఫ్రేడ్ ఫ్రమ్ డాగ్స్. ఆమెకు కుక్కలంటే భయం. అఫ్రేడ్ తర్వాత కరెక్ట్ ప్రిపోజిషన్ ఏముండాలి? ఆఫ్ ఉండాలి, కానీ మనం ఫ్రమ్ రాసాము, అందుకని రాంగ్. షీ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ డాగ్స్. షీ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ డాగ్స్. ఐ ఆమ్ వెయిటింగ్ యూ. ఐ ఆమ్ వెయిటింగ్ యూ. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. వెయిట్ తర్వాత పర్సన్ వచ్చినా లేదా ఆబ్జెక్ట్ ఉన్నా కూడా దాని ముందు ఫర్ ఉపయోగించాలి. ఐ ఆమ్ వెయిటింగ్ యూ. ఇక్కడ పర్సన్ ఉన్నాడు కానీ ఫర్ ఉపయోగించలేదు. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ. లిసన్ మీ కేర్ఫుల్లీ. లిసన్ మీ కేర్ఫుల్లీ. నా మాట జాగ్రత్తగా వినండి. లిసన్ తర్వాత పర్సన్ లేదా ఆబ్జెక్ట్ కోసం టు ఉపయోగించాలి. లిసన్ వస్తేనేమో టు ఉపయోగించాలి, వెయిట్ వస్తేనేమో ఫర్ అని ఉపయోగించాలి. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. లుక్ మీ. లుక్ మీ. నన్ను చూడు. నన్ను చూడు. లుక్ తర్వాత పర్సన్ లేదా ఆబ్జెక్ట్ వైపు చూడటం కోసం ఎట్ ఉపయోగిస్తాము. లుక్ మీ అనేది రాంగ్. లుక్ ఎట్ మీ. లుక్ ఎట్ మీ. ఎట్ ఉపయోగించాలి. ఐ ఆమ్ లుకింగ్ యువర్ ఫోటో. ఐ ఆమ్ లుకింగ్ యువర్ ఫోటో. ఈ సెంటెన్స్ చూస్తే కరెక్ట్గానే ఉంది కదా, కానీ రాంగ్. నేను మీ ఫోటోను చూస్తున్నాను. నేను మీ ఫోటోను చూస్తున్నాను. లుక్ ఎట్ సంథింగ్ అనే స్ట్రక్చర్ ఉపయోగించాలి. ఐ ఆమ్ లుకింగ్ యువర్ ఫోటో. రాంగ్. ఐ ఆమ్ లుకింగ్ ఎట్ యువర్ ఫోటో. ఎట్ అనేది మిస్ అయింది, అందుకనే రాంగ్. హీ హీస్ టాకింగ్ మీ. హీ హీస్ టాకింగ్ మీ. అతను నాతో మాట్లాడుతున్నాడు. అతను నాతో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తితో మాట్లాడటం కోసం టాక్ టు సమ్వన్ అనే స్ట్రక్చర్ ఉపయోగిస్తాము. హీ హీస్ టాకింగ్ మీ. రాంగ్. హీ హీస్ టాకింగ్ టు మీ. టాకింగ్ టు మీ. ఇక్కడ సమ్వన్ ఎవరు? మీ. హీ హీస్ టాకింగ్ టు మీ. షీ టోల్డ్ టు మీ ద ట్రూత్. షీ టోల్డ్ టు మీ ద ట్రూత్. ఆమె నాకు నిజం చెప్పింది. ఆమె నాకు నిజం చెప్పింది. టెల్ తర్వాత పర్సన్ ఉంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ గా వస్తుంది. టెల్ మీ అని వస్తుంది, టెల్ టు మీ అని రాకూడదు. షీ టోల్డ్ మీ ద ట్రూత్. షీ టోల్డ్ మీ ద ట్రూత్. సెడ్ మీ ద ట్రూత్. హీ సెడ్ మీ ద ట్రూత్. సెడ్ మీ అంటే రాంగ్ అంటున్నాము. ఎందుకు? అతను నాకు నిజం చెప్పాడు. అతను నాకు నిజం చెప్పాడు. పర్సన్ కి చెప్పడం కోసం టెల్ సమ్వన్ ఉపయోగిస్తాము. హీ టోల్డ్ మీ ద ట్రూత్. హీ టోల్డ్ మీ ద ట్రూత్. సెడ్ వస్తే సెడ్ టు మీ అని ఉపయోగించాలి, కానీ టు అని టోల్డ్కు ఉపయోగించకూడదు. టు అని సెడ్కు ఉపయోగించాలి. కాబట్టి టెల్ వర్సెస్ సే అనే వీడియో చేస్తాను. ఐ ఎక్స్ప్లెయిన్ హిమ్ ద ప్రాబ్లం. ఐ ఎక్స్ప్లెయిన్ హిమ్ ద ప్రాబ్లం. నేను అతనికి సమస్యను వివరించాను. నేను అతనికి సమస్యను వివరించాను. ఎక్స్ప్లెయిన్ సంథింగ్ టు సమ్వన్ అనే స్ట్రక్చర్ ఉపయోగించాలి. ఎక్స్ప్లెయిన్ సంథింగ్ అంటే ఏదైనా ఒక విషయం గురించి. ఎక్స్ప్లెయిన్ టు సమ్వన్ అంటే హిమ్. ఐ ఎక్స్ప్లెయిన్డ్ హిమ్ ద ప్రాబ్లం. ఇది రాంగ్. ఐ ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లం టు హిమ్ ఈ విధంగా ఉపయోగించాలి. ఐ ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లం అంటే ఒక ప్రాబ్లం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికి? టు హిమ్, అతనికి. షీ సజెస్టెడ్ మీ ఏ ప్లాన్. షీ సజెస్టెడ్ మీ ఏ ప్లాన్. ఆమె నాకు ఒక ప్రణాళికను సూచించింది. సజెస్ట్ సంథింగ్ టు సమ్వన్. షీ సజెస్టెడ్ ఏ ప్లాన్ టు మీ. ఆమె ఒక ప్రణాళికను సూచించింది. ఎవరికి? నాకు. కాబట్టి టు మీ ఈ స్ట్రక్చర్ ఉపయోగించాలి. ఐ డిస్కస్డ్ అబౌట్ ద ఇష్యూ. ఐ డిస్కస్డ్ అబౌట్ ద ఇష్యూ. నేను ఆ సమస్య గురించి చర్చించాను. నేను ఆ సమస్య గురించి చర్చించాను. డిస్కస్ తర్వాత సాధారణంగా అబౌట్ అని అవసరం లేదు. ఐ డిస్కస్డ్ అబౌట్ అని చెప్పకూడదు. ఐ డిస్కస్డ్ ద ఇష్యూ. అబౌట్ తీసేయాలి. డైరెక్ట్ డిస్కస్డ్ ద ఇష్యూ అంతే. వి రీచ్డ్ టు ద స్టేషన్. వి రీచ్డ్ టు ద స్టేషన్. మేము స్టేషన్ కు చేరుకున్నాము. మేము స్టేషన్ కు చేరుకున్నాము. రీచ్ తర్వాత డెస్టినేషన్ డైరెక్ట్ గా వస్తుంది. టు అవసరం లేదు. రీచ్ టు అవసరం లేదు. రీచ్డ్ ద స్టేషన్. వి రీచ్డ్ ద స్టేషన్. ఐ ఎంటర్డ్ ఇంటు ద రూమ్. ఐ ఎంటర్డ్ ఇంటు ద రూమ్.
నేను గదిలోకి ప్రవేశించాను. నేను గదిలోకి ప్రవేశించాను. ఎంటర్ తర్వాత డెస్టినేషన్ డైరెక్ట్ ఆబ్జెక్ట్‌గా వస్తుంది. ఐ ఎంటర్డ్ ద రూమ్. హీ మ్యారీడ్ విత్ హర్. హీ మ్యారీడ్ విత్ హర్. అతను ఆమెను వివాహం చేసుకున్నాడు. అతను ఆమెను వివాహం చేసుకున్నాడు. మ్యారీ సమ్‌వన్ అని చెప్పేటప్పుడు విత్ ఉపయోగించకూడదు. మ్యారీడ్ విత్ అనేది రాంగ్. హీ మ్యారీడ్ హర్. హీ మ్యారీడ్ హర్ ఈ విధంగా చెప్పాలి. షీ ఈజ్ మ్యారీడ్ విత్ హిమ్. షీ ఈజ్ మ్యారీడ్ విత్ హిమ్. ఆమె అతన్ని వివాహం చేసుకుంది. అతను ఆమెను వివాహం చేసుకున్నాడు అంటే హీ మ్యారీడ్ హర్. మరి ఆమె అతన్ని వివాహం చేసుకుంది అంటే బీ మ్యారీడ్ టు సమ్‌వన్ అనే స్ట్రక్చర్ ఉపయోగిస్తాము. షీ ఈజ్ మ్యారీడ్ టు హిమ్. షీ ఈజ్ మ్యారీడ్ టు హిమ్. హీ మ్యారీడ్ హర్ అని చెప్పాము. ఇది కూడా కరెక్టే. ఎందుకు, ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఈ 15th సెంటెన్స్‌కి మరియు 15th టు 25th సెంటెన్స్ వరకి మధ్యలో కొన్ని సెంటెన్సెస్‌కి ఇలాంటి ఎక్స్‌ప్లనేషన్ అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కలిపి ఒక వీడియోలో చెప్తాను. ఇదే వీడియోలో చెప్తే లెంత్ ఎక్కువ అవుతుంది. మరియు మీరు చూడట్లేదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఐ యామ్ లివింగ్ హియర్ సిన్స్ 2020. ఐ యామ్ లివింగ్ హియర్ సిన్స్ 2020. నేను 2020 నుండి ఇక్కడ నివసిస్తున్నాను. గతంలో మొదలై ఇప్పటికీ కొనసాగుతున్న యాక్షన్ కోసం, గతంలో అంటే ఎప్పుడు సిన్స్ 2020 2020లో మొదలై ఇప్పటికీ కొనసాగుతున్న యాక్షన్ కోసం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉపయోగించవచ్చు. అంటే ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2020 ఈ విధంగా చెప్పాలి. హ్యావ్ బీన్ అని చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2020 ఈ విధంగా చెప్పాలి. ఐ యామ్ హియర్ సిన్స్ మార్నింగ్. నేను ఉదయం నుండి ఇక్కడ ఉన్నాను. సిన్స్ ప్లస్ స్టార్టింగ్ పాయింట్‌తో గతం నుంచి ఇప్పటి వరకు. ఎప్పటి నుండి గతం అంటే సిన్స్ మార్నింగ్. గతం నుంచి ఇప్పటి వరకు ఉన్న స్టేట్ కోసం హ్యావ్ లేదా హ్యాస్ బీన్ ఉపయోగించాలి. ఇక్కడ మనం ఉపయోగించలేదు కాబట్టి రాంగ్. ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ మార్నింగ్. ఈ 18th సెంటెన్స్ అండ్ 19th సెంటెన్స్ కూడా క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. మీకు ఖచ్చితంగా డౌట్ రావాలి. ఐ నో హిమ్ సిన్స్ చైల్డ్‌హుడ్. నాకు చిన్నప్పటి నుండి అతను తెలుసు. గతం నుంచి ఇప్పటి వరకు ఉన్న స్టేట్ కోసం ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉపయోగించాలి. ఇంతకుముందు సెంటెన్స్‌లో సేమ్ ఇలాంటి సెంటెన్స్‌కే హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ఉపయోగించాలి చెప్పాము. కానీ ఈ సెంటెన్స్‌లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉపయోగించాలని చెప్తున్నాను. ఎందుకు? రెండు సేమే. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది దాని యొక్క రూల్ ప్రకారం మనం హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ అని ఉపయోగించవచ్చు. ఐ హ్యావ్ నోన్ హిమ్ సిన్స్ చైల్డ్‌హుడ్. ఐ హ్యావ్ నోన్ హిమ్ సిన్స్ చైల్డ్‌హుడ్. మరి ఇక్కడ బీన్ ఉపయోగించలేదు కదా! ఎందుకు ఉపయోగించలేదు అనేది దీని గురించి నెక్స్ట్ వీడియోలో ఇంతకుముందు చెప్పిన 15th సెంటెన్స్, 18th అండ్ 19th సెంటెన్స్ గురించి క్లియర్‌గా ఒక లాంగ్ వీడియో చేస్తాను. ఆ వీడియో ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఒకసారి డిఫరెన్స్ చూడండి. ఐ యామ్ హియర్ సిన్స్ మార్నింగ్ అంటే రాంగ్ అని చెప్పాము. ఐ హావ్ బీన్ హియర్ సిన్స్ మార్నింగ్ ఇది కరెక్ట్ సెంటెన్స్. ఎందుకు? సిన్స్ ప్లస్ స్టార్టింగ్ పాయింట్‌తో అంటే గతం నుంచి ఇప్పటి వరకు ఉన్న స్టేట్ కోసం, గతం ఎప్పుడు మార్నింగ్ అంటే ఉదయం నుండి ఇప్పటి వరకు ఉన్న స్థితి గురించి హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ఉపయోగించవచ్చు. ఇక్కడ హ్యావ్ బీన్ హియర్ అని ఉపయోగించాము. మరి ఇందులో ఐ నో హిమ్ సిన్స్ చైల్డ్‌హుడ్ అంటే రాంగ్ అయింది. ఐ హావ్ నోన్ హిమ్ సిన్స్ చైల్డ్‌హుడ్ ఈ విధంగా చెప్తే కరెక్ట్ అని చెప్పాము. హ్యావ్ బీన్ ఉపయోగించాము. ఇక్కడ ఓన్లీ హ్యావ్ అని ఉపయోగించాము. ఇది కూడా సేమ్ కదా! గతం నుంచి ఇప్పటి వరకున్న స్టేట్ కోసం. గతం నుంచి ఇప్పటి వరకున్న స్టేట్ కోసం సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ V3 ఉండాలి. ఈ రూల్ ప్రకారం మనం సెంటెన్స్ ఫార్మ్ చేయాలి. ఈ సెంటెన్స్‌లో హ్యావ్ బీన్ అని ఉపయోగించాము. ఈ సెంటెన్స్‌లో హ్యావ్ నోన్ అని ఉపయోగించాము. V3 అంటే ఏంటి? నోన్. సో ఈ యొక్క డిఫరెన్స్ అనేది కొంచెం లెంతీగా ఉంటుంది. దీని గురించి 2, 3 పాయింట్స్ ఎక్స్‌ట్రా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి సెపరేట్‌గా లాంగ్ వీడియో చేస్తానని చెప్పాను. ఐ యామ్ నోయింగ్ ద ఆన్సర్. ఐ యామ్ నోయింగ్ ద ఆన్సర్. నాకు సమాధానం తెలుసు. నాకు సమాధానం తెలుసు. నో సాధారణంగా కంటిన్యూయస్ ఫార్మ్‌లో ఉపయోగించము. ఐ నో కరెక్ట్. నోయింగ్ అనేది రాంగ్. ఐ నో ద ఆన్సర్. ఐ నో ద ఆన్సర్. ఐ యామ్ అండర్‌స్టాండింగ్ యూ. నాకు మీరు చెప్పేది అర్థమవుతోంది. నాకు మీరు చెప్పేది అర్థమవుతోంది. అండర్‌స్టాండ్ సాధారణంగా కంటిన్యూయస్ ఫార్మ్‌లో ఉపయోగించము. ఐ అండర్‌స్టాండ్ యూ. ఐ యామ్ అండర్‌స్టాండింగ్ యూ అని చెప్పకూడదు. ఐ అండర్‌స్టాండ్ యూ. ఐ యామ్ బిలీవింగ్ యూ. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. బిలీవ్ కూడా సాధారణంగా కంటిన్యూయస్ ఫార్మ్‌లో ఉపయోగించము. ఐ బిలీవ్ యూ అని చెప్పాలి. ఐ బిలీవ్ యూ. ఐ యామ్ నీడింగ్ యువర్ హెల్ప్. నాకు మీ సహాయం కావాలి. నీడ్‌ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉపయోగిస్తాము. ఐ యామ్ హ్యావింగ్ ఎ కార్. ఐ యామ్ హ్యావింగ్ ఎ కార్. నా దగ్గర ఒక కారు ఉంది. నా దగ్గర ఒక కారు ఉంది. పొజిషన్ చెప్పేటప్పుడు సాధారణంగా హ్యావ్ ఉపయోగిస్తాము. హ్యావింగ్ అని కాదు. ఐ హ్యావ్ ఎ కార్.
ఐ హ్యావ్ ఎ కార్. ఐ హ్యావ్ 25 years old. ఐ హ్యావ్ 25 years old. నా వయసు 25 సంవత్సరాలు. ఏజ్ చెప్పేటప్పుడు యామ్, ఈజ్, ఆర్ ఉపయోగించాలి. హ్యావ్ కాదు. ఐ హ్యావ్ అనకూడదు. ఐ యామ్ 25 years old. ఈ విధంగా చెప్పాలి. He is having 2 brothers. He is having 2 brothers. అతనికి 2 సోదరులు ఉన్నారు. దీని గురించి కరెక్ట్ ఆన్సర్ ఏ విధంగా ఉంటుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఒకవేళ మీకు ఎక్స్ప్లెనేషన్ తెలిస్తే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ క్లాస్ విన్న వాళ్ళు ఎంతమంది ఈ సెంటెన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేస్తారో చూద్దాము. రేపు వచ్చే వీడియోలో దీని యొక్క ఆన్సర్ మరియు ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా చెప్తాను. సో ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు హైప్ చేయండి. హైప్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో చెప్పబడిన 25 మిస్టేక్స్ మీరు గమనించారని అనుకుంటున్నాను. వాటికి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్, డౌట్స్ అన్ని రేపు చేయబోయే వీడియోలో క్లియర్ చేస్తాను. కాబట్టి రేపటి వీడియో మిస్ అవ్వకండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.